హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఈ స్ట్రాటజీ యొక్క యూజ్ ఏంటంటే, మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ఒకవేళ రేంజ్ బౌండ్లోనే ఉంటుంటే మనకి రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంటుంది. కొంతవరకే స్టాక్ పెరుగుతూ ఉన్నా మంత్లీ మనకి ఇంకొంత బెటర్ ప్రాఫిట్ కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మనం పెట్టిన స్టాక్ డౌన్ సైడ్కి మూవ్ అవుతుంటే మనకు వచ్చే లాస్ కూడా తగ్గుతూ ఉంటుంది. నేను మీకు అగైన్ చెప్తున్నాను, మేము ఏవైతే యూజ్ చేస్తామో వాటి రిలేటెడ్గానే మా టైం అండ్ ఎనర్జీని స్పెండ్ చేసి మీకు ఈ వీడియోస్ని అయితే రికార్డ్ చేస్తూ ఉంటాను. జస్ట్ స్ట్రాటజీస్నే చెప్పాలంటే హండ్రెడ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. చిన్న చేంజెస్ చేస్తే ఇంకొక స్ట్రాటజీ వచ్చేస్తూ ఉంటుంది. బట్ వాటన్నిటినీ కాదు, ఇంపార్టెంట్ వే కవర్ చేస్తున్నాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పర్సనల్గా మేము యూజ్ చేస్తున్నది కాబట్టి లాస్ట్ వరకు గమనించడానికి ప్రయత్నించండి, సో దట్ మీకే అర్థమవుతుంది ఇది మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుందా లేదా అని. బట్ వాటిలో ఉన్న డీటెయిల్స్ విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ని తీసుకొని అండ్ కొన్ని సినారియోస్ని తీసుకొని స్ట్రాటజీని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది ఒక పార్ట్ ఈ వీడియోలో. అండ్ సెకండ్ పార్ట్లో సెటిల్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మీన్స్ ఎక్స్పైరీకి మనం ఆప్షన్ సెల్ చేసిన వాళ్ళను వాటిని స్క్వేర్ ఆఫ్ చేయకపోతే ఏమవుతుంది, ఇన్ ద మనీలో క్లోజ్ అయితే మన ఆప్షన్ రిలేటెడ్గా మనం ఏం చేయాల్సి వస్తుంది, అసలు ఏం జరుగుతుంది ఆప్షన్స్ని మనం స్క్వేర్ ఆఫ్ చేయకపోతే, ఎక్స్పైరీకి అలా వదిలేస్తే. సో క్యాష్లో సెటిల్మెంట్ ఉంటుంది, ఫిజికల్గా సెటిల్మెంట్ ఉంటుంది. వీటి గురించి మాట్లాడుకుందాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ వీడియోలోనూ అడిగారు కొన్ని క్వశ్చన్స్, అండ్ ఈవెన్ ఈ వీడియోలో కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతాయి. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి పర్సనల్గా మేము ఈ స్ట్రాటజీస్ని ఎలా యూజ్ చేస్తుంటాం, ప్రజెంట్ అందరికీ అవైలబుల్గా ఉన్న పాసిబుల్ రూట్స్ ద్వారా ఎలా మేము మా క్యాపిటల్ నుంచి బెస్ట్ రిటర్న్స్ని, స్పెషల్లీ ఈ 2 స్ట్రాటజీస్ నుంచి బెస్ట్ రిటర్న్స్ని ఎలా తీసుకుంటుంటాం అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫైనలీ ఏ వీడియో పెట్టినా ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి, పేషెంట్గా ఈక్విటీ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నామని. నేను పేషెంట్గానే దానికి మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఆన్సర్ చేస్తాను. ఈక్విటీ సిరీస్ రిలేటెడ్గా ఏం జరుగుతుంది, అసలు ఎఫ్ఎన్ఓ సిరీస్ ఇంకా ఎన్ని వీడియోస్ ఉన్నాయనే దాని రిలేటెడ్గా ఈ వీడియో ఎండ్లో నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఓకే, అండ్ మన వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో రిలేటెడ్గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు యూజ్ అవుతున్నాయి అండ్ వాల్యూని క్రియేట్ చేస్తున్నాయి అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే ఒక స్మాల్ రిమైండర్, మీరు వీటిలో ఏదైనా బ్రోకింగ్ అకౌంట్ ఓపెన్ చేద్దామని డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి చేస్తుంటే వాటికి సంబంధించిన రిఫరల్ లింక్స్ మన ఛానల్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంటాయి. అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఆ రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. సో దీని ద్వారా మన ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మన స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. అసలు పుట్ సెల్ చేసిన వ్యక్తికి ఏమవుతుంది, కాల్ సెల్ చేసిన వ్యక్తికి ఏమవుతుంది, అది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ అనుకుందాం మీరు పుట్ సెల్ చేశారు, సెల్ చేసిన తర్వాత అది ఇన్ ద మనీలో క్లోజ్ అయింది. ఎట్ ద మనీ, ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, ఇవి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఇన్ ద మనీలో క్లోజ్ అయింది. దెన్ మీరు స్టాక్స్ని డెలివరీకి తీసుకోవాల్సి ఉంటుంది. స్టాక్స్ని డెలివరీకి తీసుకోవడం అంటే మీరు ఒకవేళ ఒక లాట్ సెల్ చేస్తుంటే ఆ లాట్ సైజ్ ఉంటుందా, అన్ని స్టాక్స్ మీరు డెలివరీకి తీసుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకోవాలి, మీరు పుట్ సెల్ కదా చేశారు, పుట్ బై చేసిన అతనే మీకు డెలివరీ ఇస్తాడు. ఒకవేళ తను కూడా ఎక్స్పైరీ వరకు ఆప్షన్ని వదిలేసి తన ఆప్షన్ కూడా ఇందా మనీలో ఎక్స్పైర్ అయింటే. దీని ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. టాటా మోటార్స్ని September 1st మీరు స్టాక్ 300 దగ్గర ఉన్నప్పుడు 280 పుట్ని సెల్ చేశారు. 5 ప్రీమియం ఉంది ఆ పాయింట్లో సెల్ చేశారు. సో మీరు సెల్ చేసింది పుట్, సో 300 ఉన్నప్పుడు 280 పుట్ సెల్ చేశారు. కానీ ఎక్స్పైరీ పాయింట్కి 30 సెప్టెంబర్ ఆ పాయింట్కి స్టాక్ ఫాల్ అయి స్టాక్ 250 దగ్గర క్లోజ్ అయింది. సో 250 అంటే మీరు సెల్ చేసింది పుట్ కాబట్టి 280 పుట్ అనేది ఏమవుతుంది, స్టాక్ 250 దగ్గర ఉంటే ఇందా మనీ అవుతుంది. సో ఇందా మనీలో క్లోజ్ అయినప్పుడు మీరు ఏ పుట్ అయితే సెల్ చేశారో ఆ స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది కదా, ఆ స్ట్రైక్ ప్రైస్ మల్టిప్లైడ్ బై మీరు ఎన్ని లాట్స్ సెల్ చేశారు. మనం సెల్ చేసింది ఒక లాటే కాబట్టి ఆ లాట్ సైజ్ ఎంత 2850. సో దీన్ని మల్టిప్లై చేస్తే 7,98,000 వస్తుంది. ఇది మన డీమ్యాట్ అకౌంట్లో ఉంటే ఆ డీమ్యాట్ అకౌంట్లో నా మనీ కట్ అయి డెబిట్ అయి మనకి 2,850 స్టాక్స్ మనం ఎక్కడ ఏ స్ట్రైక్ ప్రైస్ని అయితే సెల్ చేసామో ఆ ప్రైస్తో మన డీమ్యాట్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇది క్లియర్ కదా. మీరు పుట్ని సెల్ చేస్తే ఒకవేళ ఆ పుట్ ఇన్ ద మనీలో క్లోజ్ అయితే మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ అయితే సెల్ చేశారో ఆ స్ట్రైక్ ప్రైస్ మల్టిప్లైడ్ బై లాట్ సైజ్, అంత మనీ మీ దగ్గర నుంచి డెబిట్ అవుతుంది. అండ్ ఆ లాట్ సైజ్కి సంబంధించిన స్టాక్స్ మీ డీమ్యాట్ అకౌంట్లోకి వచ్చి క్రెడిట్ అవుతాయి. ఇది పుట్ సెల్ చేసిన వ్యక్తికి. సో పుట్ సెల్ చేసిన వ్యక్తి ఇన్ ద మనీలో తను సెల్ చేసింది క్లోజ్ అయితే తనకి స్టాక్స్ డెలివరీలోకి వచ్చేస్తాయి. ఒకవేళ స్టాక్స్ డెలివరీలోకి వచ్చిన వ్యక్తి ఆ స్టాక్స్ని సెల్ చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు, తను ఒక కాల్ని సెల్ చేస్తాడు. కాల్ని సెల్ చేసి ఒకవేళ అది అవుట్ ఆఫ్ ద మనీలో క్లోజ్ అవుతున్నా ఆర్ అట్ ద మనీ దగ్గర క్లోజ్ అవుతున్నా అది మోస్ట్లీ జీరోలోనే వెళ్తుంది. ఒకవేళ అది ఇన్ ద మనీకి వెళ్తే దెన్ అప్పుడు తన డీమ్యాట్ అకౌంట్లో ఉన్న స్టాక్స్ని తను డెలివరీకి ఇవ్వాల్సి ఉంటుంది. మీన్స్ వేరొకరికి సెల్ చేయాల్సి ఉంటుంది.
ఎగ్జాంపుల్ తీసుకుందాం, సేమ్ ఎగ్జాంపులే, టాటా మోటార్స్ తీసుకుందాం. September 1st స్టాక్ 300 దగ్గర ఉంది. ఒకవేళ మీరు 310 కాల్ని సెల్ చేశారు అనుకుందాం. ఎప్పుడు సెల్ చేశారు? September 1st. కానీ September 30 ఎక్స్పైరీ డేట్కి వచ్చేసరికి ఆ 300 కాస్త 330కి వెళ్ళింది. 330 దగ్గర ఉన్నప్పుడు 310 కాల్ ఏమవుతుంది? ఇన్ ద మనీ అవుతుంది. సో బై ఎక్స్పైరీ మీరు సెల్ చేసిన కాల్ ఇన్ ద మనీకి వెళ్ళింది కాబట్టి మీ డీమ్యాట్ అకౌంట్లో ఉన్న స్టాక్స్ మీ దగ్గర ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్లో 2850 ఉండాలి స్టాక్స్. దెన్ ఆ పాయింట్లో ఆ స్టాక్స్ ఈవెన్ స్టాక్ 330కి వెళ్ళినా సరే మీరు ఏ కాల్ అయితే సెల్ చేశారో ఆ కాల్ ఒక స్ట్రైక్ ప్రైస్ మల్టిప్లైడ్ బై లాట్ సైజ్, అప్పుడు ఎంతైతే మనీ వస్తుందో ఆ మనీ మీకు క్రెడిట్ అవుతుంది. అండ్ ఈ కాల్ని ఎవరైతే బై చేశారో 310 కాల్ ఎవరైతే బై చేశారో స్టాక్ 330 దగ్గర ఉన్న తను 310 కాల్ బై చేశాడు కాబట్టి 310లోనే మీ డీమ్యాట్ అకౌంట్లో ఉన్న స్టాక్స్ తనకి డెలివరీగా వెళ్తాయి. వెల్, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మీరు పుట్ని సెల్ చేశారు కానీ మీ డీమ్యాట్ అకౌంట్లో 8 lakhs దగ్గరగా డబ్బులు లేదనుకుందాం. ఎగ్జాంపుల్ టాటా మోటార్స్నే తీసుకుంటున్నాను. 8 lakh దగ్గరగా మీ దగ్గర డబ్బులు లేదు, బట్ పుట్ని సెల్ చేశారు. ఈ కేసులో కానీ ఈవెన్ మీ దగ్గర డెలివరీకి ఇవ్వడానికి 2850 అనుకుందాం, ఒక లాట్ సెల్ చేస్తున్నారు మీరు కాల్, 2850 స్టాక్స్ మీ డీమ్యాట్ అకౌంట్లో లేవు, కానీ స్టిల్ మిమ్మల్ని కాల్ సెల్ చేయడానికి అలో చేస్తుంటారు కదా, ఆర్ పుట్ సెల్ చేయడానికి అలో చేస్తుంటారు కదా స్టాక్స్ రిలేటెడ్గా. సో మరి ఇంత డబ్బులు లేనప్పుడు ఇలా అలో చేస్తే ఎక్స్పైరీ పాయింట్ ఆఫ్ టైంకి అవి ఇందామనీకి వెళ్తే మరి పుట్ సెల్ చేసిన వ్యక్తికి ఇంత డబ్బులు లేకపోతే ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీ తను ఎలా మేనేజ్ చేస్తాడు? కాల్ సెల్ చేసిన వ్యక్తి ఒకవేళ ఇందామనీకి వెళ్ళిపోతే తన డీమ్యాట్లో ఈ స్టాక్స్ లేకపోతే ఎలా మేనేజ్ చేస్తారు? కాబట్టి మీరు గమనిస్తే ఐ థింక్ మోస్ట్లీ మనం అంతా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో చేస్తూ ఉంటాం, అవి ఎక్స్పైరీ వరకు మనం హోల్డ్ చేయొచ్చు. బట్ మీరు ఒకవేళ స్టాక్ రిలేటెడ్గా ఏదైనా ఆప్షన్ని సెల్ చేశారంటే మిమ్మల్ని ఎక్స్పైరీ వరకు ఆ ఆప్షన్ హోల్డ్ చేసేందుకు మీ బ్రోకర్ అలౌ చేయరు. మీరు ప్రయత్నించండి, మీ డిమాట్ అకౌంట్లో జస్ట్ ఒక ఆప్షన్ని సెల్ చేసేందుకు మాత్రమే డబ్బులుంచి ఒక స్టాక్ ఆప్షన్ని సెల్ చేసి చూడండి, అలో చేయరు. అంతెందుకు, ఒక ఎక్స్పైరీ ఎండింగ్లో అనుకుందాం 30 September ఉంది కదా, ఆ 30 September మార్నింగ్ అయినా సరే ఏదైనా స్టాక్ రిలేటెడ్గా ఉన్న ఆప్షన్ని సెల్ చేయడానికి ప్రయత్నించండి. ఆ ఎక్స్పైరీకి సంబంధించింది చాలా వరకు బ్రోకర్స్ అలో చేయరు. చాలా కొద్ది బ్రోకర్స్ వాళ్ళ రిస్క్ మేరకు వాళ్ళు అలో చేస్తారు. దగ్గరలో ఎక్స్పైర్ అవ్వబోతున్న స్టాక్ ఆప్షన్స్ ఒక కాల్ అలాగే పుట్ని ట్రేడ్ చేయడానికి బ్రోకర్స్ అయితే అలో చేయరు. ఎప్పుడు అలో చేస్తారు? మీరు మీ డీమ్యాట్ అకౌంట్లో ఒకవేళ పుట్ని సెల్ చేస్తుంటే సఫిషియెంట్గా క్యాష్ని మెయింటైన్ చేస్తూ ఎస్ నేను ఇది మెయింటైన్ చేస్తున్నాను, ఒకవేళ నీడ్ అయితే నేను డెలివరీ తీసుకుంటానని చెప్పినా, ఆర్ మీ డీమ్యాట్ అకౌంట్లో ఒక లాట్ సైజ్కి సంబంధించిన స్టాక్స్ అవైలబుల్గా ఉన్నా దెన్ అప్పుడు మీ బ్రోకర్ అవి ఆటో స్క్వైర్ ఆఫ్ చేయకుండాను అండ్ ఈవెన్ మీరు సెల్ చేస్తున్నా మీరు ఒకసారి ఇన్ఫార్మ్ చేసినట్లయితే ఆ ట్రేడ్ని ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేయడానికి మిమ్మల్ని అలౌ చేస్తూ ఉంటారు. సో ఇది అర్థమైంది కదా. సో క్యాష్ సెక్యూర్డ్ పుట్లో మనం పుట్ని సెల్ చేస్తాం అండ్ ఇన్ ద వర్స్ట్ కేస్ అది ఇందా మనీలో క్లోజ్ అయిపోతే మనం స్టాక్స్ని డెలివరీకి తీసుకుంటాం. అండ్ కవర్డ్ కాల్లో మనం ఒక కాల్ని సెల్ చేస్తాం, బట్ ఇక్కడ అది ఇందా మనీకి వచ్చి క్లోజ్ అయితే మన డీమ్యాట్ అకౌంట్లో ఉన్న స్టాక్స్ని మనం డెలివరీకి ఇస్తాం. సో ఇది స్టెప్ బై స్టెప్ మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మీరు క్యాష్ సెక్యూర్డ్ పుట్ చేస్తారు. ఎదర్ మీకు రెగ్యులర్ ఇన్కమ్ అయినా వస్తుంది, లేదంటే అది ఇందా మనీలో క్లోజ్ అయిపోతే స్టాక్స్నైనా మీరు బై చేయాల్సి వస్తుంది. బికాస్ పుట్ని సెల్ చేసిన అతను ఇందా మనీలో క్లోజ్ అయితే స్టాక్స్ని బై చేస్తాడు. ఆ డబ్బులు అకౌంట్లో ఉంచుకుంటే, ఒకవేళ ఉంచుకోకపోతే మిమ్మల్ని బ్రోకర్ లాస్ట్ వరకు హోల్డ్ చేయడానికి అలౌ చేయరు. నెక్స్ట్ మంత్కి వెళ్ళి సెల్ చేయండి అని సజెస్ట్ చేస్తారు. అండ్ స్టాక్స్ని మీరు బై చేశారు, క్యాష్ సెక్యూర్డ్ పుట్ ద్వారా బై చేశారు, అగైన్ కవర్డ్ కాల్ చేస్తారు. ఇక్కడ కూడా వస్తే రెగ్యులర్ ఇన్కమ్ అయినా వస్తుంది, లేదంటే అది ఇందా మనీలో క్లోజ్ అయితే మీరు ఏ స్టాక్స్ అయితే బై చేశారో అవి అగైన్ సెల్ చేస్తారు. అగైన్ మళ్ళీ మనం క్యాష్ సెక్యూర్డ్ పుట్ చేస్తాం, అక్కడ బై చేస్తాం, అగైన్ కవర్డ్ కాల్ ద్వారా వాటిని సెల్ చేస్తుంటాం. ఈ సైకిల్ ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. సో దీని రిలేటెడ్గా ఎంత మనీ ఖర్చు అవుతుంది, రిటర్న్ ఎలా ఉంటుంది, అసలు మనం రిటర్న్ వెయిట్ మీద చూస్తుంటాం, ఇవన్నీ కూడా నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ గుర్తుంచుకోండి, ఈ 2 స్ట్రాటజీస్ని కంబైన్ చేసి మనం ఇన్వెస్ట్మెంట్ రూట్లో కూడా మన ఇన్వెస్ట్మెంట్ ద్వారాను రిటర్న్ అండ్ రెగ్యులర్ ఇన్కమ్ని కూడా సంపాదించవచ్చు. కాబట్టి ఇది అగైన్ అండ్ అగైన్ చెప్తున్నాను. ఈ పాయింట్లో క్లియర్గా మీరు కాన్సెప్ట్ని మైండ్లో ఉంచుకోండి. ఇన్ ఫ్యూచర్ మీకు ఇది నీడ్ అవ్వచ్చేమో, ఆ పాయింట్లో మీరు దీన్ని చాలా ఈజీగా మార్కెట్లో ఎంప్లాయ్ చేయొచ్చు. సో ఇక్కడ పాయింట్ అంతా కూడా క్యాష్ సెక్యూర్డ్ పుట్లో కానీ కవర్డ్ కాల్లో కానీ ఏ స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేస్తున్నాం, స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకోవడమే చాలా డిఫికల్ట్ పార్ట్ ఈ రెండిట్లో కూడా. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మాట్లాడుకోబోతున్నది ఏంటి? కవర్డ్ కాల్. సో ఇది ఇందాకే మాట్లాడేసుకున్నాం. సో కవర్డ్ కాల్ ఏం చేస్తాం, ఒక కాల్ని సెల్ చేస్తాం, అది ఇందా మనీలో క్లోజ్ అయితే మనం ఒకవేళ ఎక్స్పైరీ వరకు మనం ఉంచితే అది ఎక్స్పైరీ వరకు మనం స్క్వేర్ ఆఫ్ చేయకుండా దెన్ అప్పుడు మన స్టాక్స్, మన డీమ్యాట్ అకౌంట్లో ఉన్న స్టాక్స్ని మనం డెలివరీకి సెల్ చేయాల్సి ఉంటుంది. మనం సెల్ చేయాల్సిన నీడ్ లేదు, ఎక్స్చేంజ్ వాళ్ళే సెటిల్ చేస్తారు. లేదంటే మోస్ట్లీ ఆప్షన్ ప్రైస్ అంతా సెటిల్ అయిపోయింది, ఇంకేం డికే ఉండదు,
ఇంట్రెన్సిక్ వాల్యూలోనే ఆప్షన్ ట్రేడ్ అవుతుంది అనుకుంటే మన డీమ్యాట్ అకౌంట్లో ఉన్న స్టాక్స్ని మనంతటిగా మనమే కూడా సెల్ చేయొచ్చు. లేదా వెయిట్ చేస్తే ఎక్స్చేంజ్ వాళ్ళు సెటిల్ చేస్తారు. వీటి రిలేటెడ్గా కొంత ఛార్జెస్ ఉంటాయి. ఓకే, అనుకుందాం స్టాక్ 300 దగ్గర ట్రేడ్ అవుతుంది. మీరు 320 కాల్ 5లో సెల్ చేశారు. సో ఇక్కడ 5 అంటే ఏంటి, 5 మల్టిప్లైడ్ బై టాటా మోటార్స్ ఒక లాట్ సైజ్. సో ఓకే, ఎంత మనీ వస్తుందో అదంతా పక్కన ఉంచుదాం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, 320 కాల్ కాబట్టి ఒకవేళ స్టాక్ 300 నుంచి 320 వరకు వెళ్ళిన ఆ స్టాక్ 300 కంటే బిలో, సో అది 300 దగ్గర, 250 దగ్గర ఆర్ 315 దగ్గర, సో ఏ ప్రైస్ అయినా అవనివ్వండి, 320 ఆర్ 320 కంటే బిలో ఒకవేళ క్లోజ్ అయితే తను సెల్ చేసిన ఆప్షన్ 5 దగ్గర సెల్ చేశాడు కదా 5 ప్రీమియంలో, అది 0 అవుతుంది. దెన్ అప్పుడు తనకి రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. సో గుర్తుంచుకోవాల్సింది, ఒకవేళ స్టాక్ 300 నుంచి 320కి వచ్చి క్లోజ్ అయింది అనుకోండి, స్టాక్లోనూ ఒక 20 పాయింట్స్ గెయిన్ ఉంది తనకి, ఈచ్ స్టాక్లో 20 పాయింట్స్ గెయిన్ ఉంది. అండ్ ఇక్కడ సెల్ చేసింది కూడా 0 అయిపోతుంది. సో తనకి అడిషనల్గానే ప్రాఫిట్ ఉంటుంది, సెల్ చేసిన కాల్ ద్వారా అడిషనల్ ప్రాఫిట్ ఉంటుంది. సో స్టాక్లోనూ గెయిన్ ఉంటుంది, సెల్ చేసిన కాల్లో కూడా గెయిన్ ఉంటుంది. అలా కాకుండా 320 నుంచి 325లో క్లోజ్ అయింది అనుకోండి, 300 నుంచి తను సెల్ చేసిన కాల్ ఎంత 320, యాక్చువల్గా 320 నుంచి పెరుగుతూ ఉన్నా తనకి స్టాక్లో ఏ ప్రాఫిట్ అయితే వస్తుందో, ఇక్కడ కాల్ తను సెల్ కదా చేశాడు అండ్ 320 పైన పెరుగుతూ ఉంటే 320 ఇందామని అయిపోతుంది. కాబట్టి స్టాక్ పెరుగుతూ ఉంటే సో స్టాక్లో వచ్చే ప్రాఫిట్ కాల్లో వచ్చే లాస్తో మ్యాచ్ అవుతూ ఉంటుంది. కానీ తను అడిషనల్గా ఒక 5 ప్రీమియం బయ్యర్ దగ్గర నుంచి కలెక్ట్ చేశాడు కాబట్టి 320 నుంచి తనకి ఈ యాక్షన్ కనిపించదు. ఈ 5 కూడా యాడ్ చేస్తే 325 నుంచి ఆఫ్టర్ 325 ఇక్కడ వస్తున్న ఏ ప్రాఫిట్ అయితే ఉంటుందో ఇక్కడ వస్తున్న లాస్ని మ్యాచ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి 320 నుంచి 325 ఇన్ బిట్వీన్ వచ్చి ఎక్కడైనా ఈ పాయింట్లైనా క్లోజ్ అయితే రెగ్యులర్ ఇన్కమ్ తగ్గుతుంది. స్టాక్ రిలేటెడ్గా ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. స్టాక్ ఎంతవరకు పెరుగుంటే స్టాక్ రిలేటెడ్గా గెయిన్స్ తనకు అంతే కనిపిస్తూ ఉంటాయి. బట్ కాల్ సెల్ చేశాడు కదా, దాని ద్వారా వచ్చే లాభం కొంతవరకు తగ్గుతుంది. బట్ పాయింట్ అంతా కూడా 325 కంటే అబోవ్ వచ్చి క్లోజ్ అయితే, స్టాక్ 300 ఉంది, తను సెల్ చేసింది 320 కాలే, కానీ తను 5 ప్రీమియం కలెక్ట్ చేశాడు కాబట్టి తన బ్రేక్ ఈవెన్ 325 తర్వాత ఒకవేళ ఎక్స్పైర్ అయితేనే తను లాస్కి వెళ్తాడు. కాల్లో రియల్ లాస్ అది. కాబట్టి 325 కంటే అబోవ్ స్టాక్ ప్రైస్ మూవ్ అవుతూ ఉంటే రెగ్యులర్ ఇన్కమ్ అనే వర్డ్కి ఏ మీనింగ్ ఉండదు. ఈవెన్ మన దగ్గర స్టాక్స్ ఉన్న 2850 స్టాక్స్ మన దగ్గర ఉన్న ఆ స్టాక్స్లో కూడా మనకి ఆఫ్టర్ 325 రియల్ గెయిన్ అనేది ఉండదు. బికాస్ ఏ గెయిన్ అయితే మనకి స్టాక్స్లో వస్తుంటుందో ఆ గెయిన్ని కాల్ సెల్ చేసింది మ్యాచ్ చేసేస్తూ ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్ 325 స్టాక్ ద్వారాను మనకు అడ్వాంటేజ్ ఉండదు, కాల్ సెల్ చేసిన దాని ద్వారా కూడా మనకి రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ అవ్వదు. సో మనం ఏ స్ట్రైక్ ప్రైస్కి సంబంధించిన కాల్ని సెల్ చేస్తామో ఆ స్ట్రైక్ ప్రైస్ ఆర్ అంతకంటే కింద స్టాక్ క్లోజ్ అయిపోతుంటే మనకి రెగ్యులర్ ఇన్కమ్. మనం ఏ ప్రీమియం అయితే కలెక్ట్ చేసి ఉంటామో మనం సెల్ చేసిన స్ట్రైక్ ప్రైస్ నుంచి అది యాడ్ చేస్తే లైక్ 320 + 5 325. సో 320 నుంచి 325 ఇన్ బిట్వీనే మూవ్ అయ్యి క్లోజ్ అయిపోతున్నా రెగ్యులర్ ఇన్కమ్ కొంత తగ్గుతుంది, బట్ అల్టిమేట్గా ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటుంది. బట్ ఈ బ్రేక్ ఈవెన్ని కూడా క్రాస్ చేసి మార్కెట్ టాప్ సైడ్కి వెళ్తే మన డీమ్యాట్ అకౌంట్లో డెలివరీకి హోల్డ్ చేసిన స్టాక్స్నైనా మనం సెల్ చేయాలి. దెన్ అప్పుడు ఈ స్ట్రాటజీని ఫాలో అవడం కారణంగా మనకి అడ్వాంటేజ్ లేనట్టు. బికాస్ ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ నుంచి ఎంత ప్రాఫిట్ మనకి స్టాక్లో వస్తున్నా అది కాల్లో వస్తున్న లాస్కి మ్యాచ్ అయిపోతూ ఉంటుంది. సో 1 and 2 కేసెస్లో రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది అండ్ స్టాక్స్ కూడా మనకి డీమ్యాట్ అకౌంట్లోనే ఉంటుంటాయి. కానీ ఒకవేళ ఇందా మనకి కాల్ వస్తే దెన్ మనకి వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్పైరీకి అలా వదిలేయడం, మీన్స్ ఎక్స్చేంజెస్ని సెటిల్ చేయమంటే వాళ్ళే సెటిల్ చేస్తారు. బట్ మనకు ఒకవేళ పాసిబిలిటీ ఉండి మనమే స్క్వేర్ ఆఫ్ చేయగలిగితే అది మనమే చేయొచ్చు. లేదు మీ డీమ్యాట్ అకౌంట్లో ఉన్న స్టాక్స్ని మీకు సెల్ చేయాలని మీరు అనుకోవట్లేదు, సో కొంత ఇన్ ద మనీలో క్లోజ్ అయింది, లైక్ ఒక 5 పాయింట్స్ ఆర్ 10 పాయింట్స్ ఇన్ ద మనీలో క్లోజ్ అయింది, అది లాస్ ఈ మంత్ ఎక్స్పైరీలో మీరు బుక్ చేసి అదే ప్రీమియం ఉన్న కాల్ని ఇంకొక మంత్కున్నది సెల్ చేయాలనుకుంటున్నారు. సో అలా సెల్ చేస్తూ ఈ మంత్లో వస్తున్న లాస్ని నెక్స్ట్ మంత్ కాల్ ఆప్షన్ సెల్లింగ్ ద్వారా మీరు రికవర్ చేయాలనే థాట్లో ఉన్నా సరే అది కూడా మీరు చేయొచ్చు. డీమ్యాట్ అకౌంట్లో ఉన్న స్టాక్స్ని వదులుకోకుండా ఈ మంత్ ఏదైతే కాల్లో మీకు ఇన్ ద మనీలో క్లోజ్ అవడం ద్వారా వచ్చిన లాస్ ఉందో అది నెక్స్ట్ మంత్ ఆప్షన్ ద్వారా కూడా మీరు రికవర్ చేసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ అంతా కూడా మీకు ఎలాంటి వ్యూ ఉందనే దాన్ని బట్టి. సో ఎక్స్పైరీ సెటిల్మెంట్ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఈ లాస్లో ఎగ్జిట్ అవ్వడం, నెక్స్ట్ మంత్ సెల్ చేయడం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో దీనికి ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి? ఫస్ట్ ఎఫ్ఎన్ఓ స్టాక్ను ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు, క్యాష్ సెక్యూర్డ్ పుట్ ఫాలో అవుతారు. ఎదర్ మీరు డైరెక్ట్గా స్టాక్స్నైనా ఎప్పటి నుంచో కొని హోల్డ్ చేస్తూ అనే ఉంటారు, లేదంటే క్యాష్ సెక్యూర్డ్ పుట్ ద్వారా కూడా రెగ్యులర్ ఇన్కమ్ అయినా సరే, లేదంటే స్టాక్స్ని డెలివరీకి తీసుకునే ఒక పొజిషన్ అయినా సరే అక్కడ క్రియేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి వన్స్ ఎఫ్ఎన్ఓ స్టాక్ రిలేటెడ్గా మీకు స్టాక్స్ డెలివరీలోకి డీమ్యాట్ అకౌంట్లోకి వచ్చిన తర్వాత దెన్ అప్పుడు కవర్డ్ కాల్ స్ట్రాటజీని స్టార్ట్ చేస్తారు.
ఎవ్రీ మంత్ స్టార్టింగ్లో మనం ఎంట్రీని తీసుకుంటూ ఉంటాం. లైక్ సెప్టెంబర్ మంత్ స్టార్ట్ అవుతుంటే ఆ మంత్ స్టార్టింగ్లోనే ఆ మంత్కి సంబంధించిన ఆప్షన్స్ని మనం సెల్ చేస్తూ ఉంటాం. ఏ స్ట్రైక్ ప్రైస్ని సెల్ చేయాలి. ఈ క్యాష్ సెక్యూర్డ్ పుట్ చెప్తున్నప్పుడు చెప్పాను, సేమ్ సినారియోసే ఇక్కడ కూడా. ఎంత పర్సెంట్ రిటర్న్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో 5%, 4%, ఆర్ ఎక్కువ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, 10, 15, 20, లైక్ ఎంత పర్సెంట్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ ఎప్పుడైతే పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ని పెంచుతూ ఉంటామో దెన్ ఇప్పుడు ఉన్న స్టాక్ ప్రైస్కి కొంత దగ్గరగా రావాల్సి ఉంటుంది. లేదంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని, స్పెషల్లీ ఇక్కడైతే రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని స్ట్రైక్ ప్రైస్ని అయితే సెలెక్ట్ చేస్తాం. అది కూడా నేను మీకు ఎగ్జాంపుల్తో చూపిస్తాను. అండ్ ఫైనలీ అలా సెలెక్ట్ చేసుకొని సెల్ చేసిన తర్వాత అది ఎయిదర్ అవుట్ ఆఫ్ ద మనీలో కానీ ఎట్ ద మనీలో కానీ క్లోజ్ అయిపోతూ ఉంటే మీకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఒకవేళ అది ఇన్ ద మనీలో క్లోజ్ అవుతూ ఉంటే స్టాక్స్ని సెల్ చేయాల్సి వస్తుంది. వన్ స్టాక్స్ని సెల్ చేసిన తర్వాత అగైన్ మనం క్యాష్ సెక్యూర్డ్ పుట్ని ఫాలో అవుతాం. సో అది యూజ్ చేసి అగైన్ మళ్ళీ స్టాక్స్ని డెలివరీకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు స్ట్రైక్ సెలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక ఎగ్జాంపుల్తో గమనిద్దాం. ప్రజెంట్ టాటా మోటార్ స్టాక్ 310లో ఉంది. ఇవాళ నియర్లీ 2.7% దగ్గరగా స్టాక్ ప్రైస్ అయితే ర్యాలీ అయింది. అండ్ ప్రెజెంట్ మనం ఉన్నది సెప్టెంబర్ 22న ఎండ్లో ఉన్నాం కాబట్టి అక్టోబర్ మంత్ స్టార్టింగ్ తీసుకుంటున్నాను. సో ఈ పర్సెంట్ రిటర్న్లో కూడా కొంత పర్సెంట్ రిటర్న్ అయితే తగ్గుతుంది. అది ఎక్కువ తగ్గదు, కొంత పర్సెంట్ అయితే తగ్గుతుంది. ఈవెన్ అది ఇయర్లీ తీసుకుంటున్నప్పుడు నేను మీకు అది డిఫరెన్స్ని చూపించే చెప్తాను. 310లో టాటా మోటార్ స్టాక్ ఉంది. సో 310 నుంచి ఒక 10% డిస్టెన్స్ని మూవ్ అవ్వాలనుకుంటే 310 మల్టిప్లైడ్ బై 1.1 చేస్తే ఎంత 340. సో 10% డిస్టెన్స్కి వెళ్ళి మీరు ఒక కాల్ని సెల్ చేయాలనుకుంటే 310లో మీరు స్టాక్స్ని బై చేస్తూ అక్కడి నుంచి స్టాక్ 10% మూవ్ అయితే చాలు నాకు. సో ఆ 10% తర్వాత ఇంకెంత మూవ్ అయినా నాకేం నీడ్ లేదు. సో దానికి రీజన్ ఆ 10% దగ్గర కాల్ని సెల్ చేస్తే మీకు వచ్చే రిటర్న్ అట్రాక్టివ్గా కనిపించవచ్చు. సో రిటర్న్ ఎంత ఉంది అక్కడ 8.55 మల్టిప్లైడ్ బై 2850, 24,000 వస్తుంది. కానీ దాన్ని సెల్ చేయాలంటే మనకి డబ్బులు ఎంత కావాలి, 2,05,777 అంటున్నారు. మనం 2,10,000 తీసుకుందాం. చేస్తే 11.6% రిటర్న్ ఉంటుంది. మీన్స్ టాటా మోటార్ స్టాక్ ప్రెజెంట్ ఉన్న ప్రైస్ నుంచి 10% డిస్టెన్స్కి వెళ్ళి ఉన్న కాల్ని సెల్ చేస్తే 11.6% దగ్గరగా రిటర్న్ ఉంటుంది. సో అనుకుందాం 10% రిటర్న్ ఉంటుంది అనుకుందాం. సో 10% డిస్టెన్స్కి వెళ్ళి చేస్తుంటే మంత్లీ ఒకవేళ ఉన్న రేంజ్ ఆర్ ఇంకొంత ఫాలో అవుతూ ఫైనలీ 340 కంటే బిలోనే క్లోజ్ అవుతూ ఉంటే 10% దగ్గరగా మనకి రిటర్న్ వస్తుంది. అలా కాదు 310 దగ్గర ప్రెజెంట్ స్టాక్ ఉంది, 10 కాదు 20% దూరంలోకి వెళ్తే 372 వస్తుంది. సో 372 అంటే 370 కాల్ని గమనిద్దాం. 20% ఇక్కడ నుంచి టాటా మోటార్స్ 20% పెరిగితే అంతకు మించి పెరిగే గెయిన్ నాకొద్దు, అంతవరకు ఒకే మంత్లో వెళ్ళి సస్టైన్ అవుతుంది ఆ లెవెల్స్ దగ్గర నేను అనుకోవట్లేదు అనుకుంటే అక్కడున్న కాల్ని సెల్ చేయొచ్చు మనం. 4.55 మల్టిప్లైడ్ బై 2850, 12,967. అది మనం సెల్ చేయాలంటే ఎంత అవుతుంది, 1,58,895 అంటున్నారు. మనం 1,60,000 తీసుకుందాం. నియర్లీ 8% దగ్గరగా కనిపిస్తుంది. సో అనుకుందాం 7.5 ఆర్ 7% అనుకుందాం. సో ఇక్కడ నుంచి 20% దగ్గరగా మూవ్ అయితే మనకి 7% దగ్గరగా రిటర్న్ కనిపిస్తుంది. అలా కాదు 30%కి వెళ్తే, సో ప్రజెంట్ ఉన్న ప్రైస్ నుంచి 30%కి మూవ్ అయితే సో అక్కడున్న కాల్ని సెల్ చేద్దాం. మీన్స్ ఇక్కడ నుంచి 30% టాటా మోటార్స్ పెరిగి ఆ 30% రిలేటెడ్గా స్టాక్స్లో నా గెయిన్ ప్లస్ అంతవరకు మూవ్ అది కూడా ఇదే మంత్లో నేను అవుతుంది అనుకోవట్లేదు. కాబట్టి నా వ్యూ నేను పెడుతున్న స్టాక్లో నాకు 1 మంత్లోనే ఆ 30% గెయిన్ విత్ అక్కడ ఉన్న కాల్ ద్వారా కూడా అడ్వాంటేజ్ వచ్చినా నేను సాటిస్ఫైడ్గానే ఉంటాను అనుకుంటే అక్కడ కాల్ ఎంతలో ఉంది 2.05 అనుకుందాం, 2 తీసుకుందాం. మల్టిప్లైడ్ బై 2850 డివైడెడ్ బై మనకి ఎంత అవుతుంది సెల్ చేయాలంటే 1,35,000 అవుతుంది. డివైడెడ్ బై 1,35,000 చేస్తే నియర్లీ 4.2% రిటర్న్ ఉంది అనుకుందాం. 3.5% అనుకుందాం. సో 3.5% రిటర్న్ ఇక్కడ నుంచి 30% డిస్టెన్స్కి మూవ్ అయితే సెల్ చేస్తున్న కాల్ ద్వారా. సో ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది మనకి, మనం క్యాలిక్యులేట్ చేస్తున్నది ఈ ఆప్షన్ సెల్ చేయాలంటే ఎంత డబ్బులు అయితే ఖర్చు అవుతుందో దాని మీద రిటర్న్ని చూస్తున్నాం. మరి క్యాష్ సెక్యూర్డ్ పుట్లో మనం స్టాక్స్ని కొనాలంటేనే మనకు డబ్బులు అవుతుంది, ఈ స్టాక్స్ని మనం డెలివరీకి హోల్డ్ చేయాలన్నా సరే డబ్బులు అవుతుంది. ఎగ్జాంపుల్ 310లో మనం స్టాక్స్ని కొనాలంటే 8,83,000 ఖర్చు అవుతుంది. సో ఆ మనీ మీద మనం రిటర్న్ని చూడాలి కదా. మనం పెడుతున్న ఈ ఆప్షన్ సెల్లింగ్ మీదే రిటర్న్ని చూస్తే మరి ఈ మనీ మీద రిటర్న్ ఎవరు చూస్తారు? సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే టు ద పాయింట్ చెప్పాలంటే ఈ స్ట్రాటజీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి
సో ఆల్రెడీ స్టాక్స్ని కొనాలనుకుంటున్నాం, ఇంకేదో స్టాక్స్ కొనే బదులు ఎఫ్ఎన్ఓలో ఉన్న స్టాక్స్ని కొంటే వాటిల్ని బేస్ చేసుకొని సెల్ చేసిన ఆప్షన్ మీదే రిటర్న్ చూస్తూ ఉంటాం. అదే యాక్చువల్గా స్ట్రాటజీ రిటర్న్ కూడా. కానీ ఇంకొంత ముందుకు వెళ్ళి వాటి మీద కూడా రిటర్న్ చూడాలంటే, వాటిని కూడా మనం ఈ రిటర్న్లోకి తీసుకురావాలంటే, స్పెషల్లీ క్యాష్ సెక్యూర్డ్ పుట్లో మనం ఆ మనీ ద్వారా రిటర్న్ జనరేట్ చేయాలంటే మనం రెగ్యులర్గా ఫాలో అవుతున్న స్ట్రాటజీస్లోనే ఆ మనీని ఎంప్లాయ్ చేయాల్సి ఉంటుంది. వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఇలా రిటర్న్ని బేస్ చేసుకొని మీరు ఒక కాల్ని సెలెక్ట్ చేసి సెల్ చేయొచ్చు. లేదంటే ఇది మీరు చూస్తున్నది టాటా మోటార్స్కి వచ్చా, నేను మీకు ఎగ్జాంపుల్ పర్పస్ కోసమే చెప్తున్నాను. సో టాటా మోటార్స్ మీరు గమనిస్తే ఇయర్ స్టార్టింగ్ ఒక పాయింట్లో 355 to 360 జోన్ దగ్గర ఒకసారి వెళ్ళి అక్కడ రిజెక్ట్ అయి 280 లెవెల్స్కి ఫాలో అయింది. ఇంకొకసారి అగైన్ ఈ 350 360 జోన్కి వచ్చి అగైన్ ఆ 280 లెవెల్స్ వరకు ఫాలో అవడం జరిగింది. ఈసారి అగైన్ ర్యాలీ అవుతుంది. మీరు ఇక్కడ స్టాక్స్ కొన్నారు అనుకుందాం, ఇక్కడ నుంచి ర్యాలీ అవుతున్నా ఈ 350 360 జోన్ని దాటి వెళ్ళదు కాబట్టి 370 కాల్ని సెల్ చేస్తాను. సో ఇక్కడ 370 కాల్ని సెల్ చేస్తాను. లాంగ్ టర్మ్ మీ వ్యూ పాజిటివే, టాటా మోటార్స్ని లాంగ్ టర్మ్కే హోల్డ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఒకే నెలలో ఇక్కడ నుంచి 370 380 వెళ్ళిపోతున్న ఒక స్ట్రాంగ్ వ్యూ ప్రజెంట్ మీకు లేదనుకుంటే ఉన్న లెవెల్స్ని బట్టి కూడా మీరు స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసి సెల్ చేయొచ్చు. అండ్ ఇఫ్ మీరు సెల్ చేసిన స్ట్రైక్ ప్రైస్ దగ్గర కానీ ఆర్ అంతకంటే బిలో క్లోజ్ అవుతుంటే మీరు సెల్ చేసిన కాల్ ఆప్షన్ 0 అవుతుంది. అది రెగ్యులర్గా మీకు ఇన్కమ్ని తెచ్చి పెడుతూ ఉంటుంది. ఒకవేళ ఇందా మనీకి వెళ్తే మీ దగ్గర ఉన్న స్టాక్స్ మీరు ఓపెన్ మార్కెట్లో అయినా ఎగ్జాక్ట్గా ఎక్స్పైరీకి ముందు కొన్ని నిమిషాల ముందు సెల్ చేసినా సరిపోతుంది. లేదా మీ డిమాట్ అకౌంట్లోనే ఉంచేసిన ఎక్స్చేంజ్ వాళ్ళే దాన్ని సెటిల్ చేస్తారు. మనీని మీకు క్రెడిట్ చేసి స్టాక్స్ని డెబిట్ చేస్తారు. మీకు సెటిల్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెటిల్మెంట్ మనకి 2 వేస్లో అవుతూ ఉంటుంది స్టాక్ మార్కెట్లో. ఒకటి క్యాష్, అలాగే ఒకటి ఫిజికల్గా. క్యాష్ అంటే అనుకుందాం మీరు నిఫ్టీ కాల్ ఒకటి బై చేశారు, అది ఒకవేళ ఇందా మనీలో క్లోజ్ అయింది అనుకోండి. సో ఎంత ఇందా మనీలో అయితే అది క్లోజ్ అయిందో మీరు సెల్ చేసిన దగ్గర నుంచి ఆ పాయింట్స్ మల్టిప్లైడ్ బై లాట్ సైజ్ చేసి అది మీకు క్యాష్లో సెటిల్మెంట్ జరుగుతుంది. అలా కాకుండా స్టాక్స్కి చూసారనుకోండి, మనం చేస్తున్నది స్టాక్స్ రిలేటెడ్గా కాబట్టి వాటి రిలేటెడ్గా మనం డెలివరీ తీసుకోవాల్సి ఉంటుంది. దాన్నే ఫిజికల్ సెటిల్మెంట్ అంటారు. ఒకవేళ మీరు పుట్ని సెల్ చేస్తుంటే ఈ క్యాష్ సెక్యూర్డ్ పుట్లో లాస్ట్కి మనం ఏం చేస్తున్నాం, ఇందా మనీకి వెళ్ళిపోతే డెలివరీకి స్టాక్స్ తీసుకుంటున్నాం. అండ్ ఈ కవర్డ్ కాల్లో ఏం చేస్తున్నాం, లాస్ట్కి మనం సెల్ చేసిన కాల్ ఇందా మనీకి వెళ్ళిపోతుంటే మన దగ్గర ఉన్న స్టాక్స్ని వేరొకరికి డెలివరీకి సెల్ చేస్తున్నాం. ఈ 2 కేసులు కూడా మనం ఎక్స్చేంజెస్కి వదిలేయాల్సిన నీడ్ లేదు. ఎక్స్పైరీ కొన్ని మినిట్స్ ముందు చూసారంటే మీ ఆప్షన్ ఇందా మనీలో ఉంటే మోస్ట్లీ ఇంట్రెన్సిక్ వాల్యూకే ట్రేడ్ అవుతూ ఉంటుంది. బికాస్ టైం డికేతో ఇన్ అరౌండ్ ఆ ప్రైస్లోనే మీరే ఓన్గా అక్కడ ఉన్న ఆప్షన్ని స్క్వేర్ ఆఫ్ చేసి మార్కెట్ నుంచి డెలివరీకి కొనుక్కోవచ్చు స్టాక్స్ని. అలాగే కాల్లో కూడా అది ఇందా మనీలో క్లోజ్ అయిపోతుంటే డీమ్యాట్ అకౌంట్లో ఉన్న స్టాక్స్ని ఎక్స్చేంజ్ వాళ్ళే సెటిల్ చేస్తారు, డెబిట్ చేసి మనీని క్రెడిట్ చేస్తారు అనుకోకుండా మీ అకౌంట్లో ఉన్న స్టాక్స్ని మీరే సెల్ చేసి ఆ కాల్ని కూడా మీరు స్క్వేర్ ఆఫ్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ థింగ్, మీరు అలా లాస్ట్ వరకు హోల్డ్ చేయాలన్నా మీరు పుట్ని సెల్ చేస్తుంటే మీ డీమ్యాట్ అకౌంట్లో అది డెలివరీ తీసుకునే మనీ అయినా ఉండాలి. కాల్ని సెల్ చేస్తుంటే మీరు డెలివరీ ఇవ్వగలిగే స్టాక్స్ అనే మీ డీమ్యాట్ అకౌంట్లో ఉండాలి. అలా ఉన్న సందర్భంలోనే మీ బ్రోకర్ మిమ్మల్ని ఎక్స్పైరీ వరకు ఆప్షన్ హోల్డ్ చేసేందుకు అలో చేస్తారు. సో అది సెటిల్మెంట్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు క్యాష్ సెక్యూర్డ్ పుట్ కానీ అలాగే కవర్డ్ కాల్ కానీ మేము ఎలా యూజ్ చేస్తామో చెప్తాను. ప్రీవియస్ స్ట్రాటజీలో మనం ఒక పుట్ని సెల్ చేయాలంటే కొన్ని సందర్భాల్లో లెస్ దాన్ 2 lakh, కొన్ని సందర్భాల్లో 2 lakh, కొన్ని సందర్భాల్లో 2,50,000 దగ్గరగా. ఈవెన్ ఇప్పుడు కాల్ సెల్ చేస్తుంటే కూడా చూసాం కదా, 1,50,000 దగ్గరగా అండ్ 2 lakh దగ్గరగా, అబౌవ్ 2 lakh దగ్గరగా కూడా కాల్ సెల్కి డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజెస్ దగ్గరికి వెళ్తుంటే మన దగ్గర అడుగుతున్నారు. మనం రిటర్న్ కాల్ అలాగే పుట్ సెల్ చేస్తుంటే ఎంత అవుతుందో ఆ మనీకే చూస్తున్నాం రిటర్న్. ఆ ప్రీమియం ఎంత సంపాదిస్తున్నాం, ఆప్షన్ సెల్ చేయడానికి మనకి ఎంత అవుతుంది దాని మీదే మనం రిటర్న్ చూస్తున్నాం. కానీ ఆ స్టాక్ని బై చేయడానికి ఎంతైతే డబ్బులు పెడుతున్నామో అది మనం గమనించట్లేదు. దాని మీద రిటర్న్ ఎందుకు క్యాలిక్యులేట్ చేయట్లేదు అంటున్నారు. ఈ స్ట్రాటజీస్లో వాటి మీద రిటర్న్ ఎవరు కూడా క్యాలిక్యులేట్ చేయరు. బికాస్ ఈ స్ట్రాటజీ ఫాలో అవడం కోసం మనం వాటిని కొనాలనే ఇంటెన్షన్ మనకు ఉంటుంది. ఆ ఇంటెన్షన్తో పాటు జస్ట్ వాటిని అలా వదిలేయకుండా వాటి మీద రిటర్న్ సంపాదిద్దాం. వాటి మీద కూడా రెగ్యులర్గా ఇన్కమ్ అయినా డౌన్ సైడ్ కన్సాలిడేట్ అవుతున్నా లాస్ని కంపెన్సేట్ చేసేలా ఈ స్ట్రాటజీ ఉంటుంది. కాబట్టి ఇది మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ హ్యూజ్ పోర్షన్లో ఎవరైతే స్టాక్స్ని హోల్డ్ చేస్తుంటారో మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ అయితే వీటిని ఫాలో అవుతూనే ఉంటారు. వాళ్ళకి నచ్చిన పర్సంటేజ్ దూరం వెళ్తారు. బాగా పెరిగిపోతుంది అనుకుంటే 20-30% దూరంకి వెళ్ళి అక్కడున్న కాల్ అయినా సెల్ చేస్తారు. అండ్ వచ్చే అడ్వాంటేజ్ మొత్తం మనీ మన ఓన్ మనీని పెట్టాల్సిన నీడ్ లేదు. స్టాక్స్ ఆల్రెడీ మన డీమ్యాట్ అకౌంట్లో ఉంటాయి. దాన్ని మనం తాకట్టు పెడతాం. అండ్ వచ్చిన డబ్బుల్లో కొంత పోర్షన్ని మనం ఆప్షన్ సెల్లింగ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి అక్కడ మనకి బెనిఫిట్ దొరుకుతుంది. సో మెయిన్ చేసేదైతే ఈ కవర్డ్ కాల్ కాకుండా ఈ క్యాష్ సెక్యూర్డ్ పుట్ని మేము యూజ్ చేస్తూ ఉంటే అనుకుందాం 10 lakh రూపీ మా దగ్గర ఉంటే స్టాక్స్ని డెలివరీకి తీసుకోవడానికి ఎనఫ్ మనీ మా దగ్గర ఉందని అనుకుంటే
సో ఏ స్టాక్స్ని అయితే డెలివరీకి తీసుకుందాం అనుకుంటున్నామో ఆ స్టాక్స్ రిలేటెడ్గా పుట్ని ఫస్ట్ సెల్ చేస్తాం, రెస్ట్ ఆఫ్ ద మనీ ఉంటుందా అదే రెగ్యులర్ ఇన్కమ్ స్ట్రాటజీస్లో పెడుతూ ఉంటాం. సో రెగ్యులర్ ఇన్కమ్లో కూడా హై రిస్క్ ఉండే స్ట్రాటజీస్, స్పెషల్లీ డెలివరీకి మనం తీసుకోవాలనే వ్యూ మాకుంటే దాని ఆ మనీని మేము హై రిస్క్ స్ట్రాటజీస్లో ఎంప్లాయ్ చేయం. చాలా తక్కువ రిటర్న్ వచ్చినా పర్లేదు కానీ వెరీ లో రిస్క్ ఉండే స్ట్రాటజీస్లోనే ఎంప్లాయ్ చేస్తూ ఉంటాం. అలాంటి లో రిస్క్ రెగ్యులర్ ఇన్కమ్ స్ట్రాటజీస్లో రెస్ట్ ఆఫ్ ద మనీని ఎంప్లాయ్ చేస్తాం. ఎప్పుడైతే మనం కొనాల్సి వస్తుందో అప్పుడు ఆ స్ట్రాటజీస్ని ఎగ్జిట్ అయ్యి, ప్రాఫిట్లో ఉన్న లాస్లో ఉన్న ఎగ్జిట్ అయ్యి ఆ మనీని యూజ్ చేసి స్టాక్స్ని బై చేస్తూ ఉంటాం. అండ్ ఒక్కసారి స్టాక్స్ని బై చేశాక డెలివరీకి వచ్చిన తర్వాత, లేదు ఆ మంత్లో డెలివరీకి తీసుకోవాలనుకోవట్లేదు, నెక్స్ట్ మంత్కి డెలివరీ తీసుకుందాం అనుకుంటుంటే, ఒకవేళ ఇన్ ద మనీలో పుట్ ఉంటే అక్కడ లాస్ని బుక్ చేసి కూడా నెక్స్ట్ మంత్లో ఏ లాస్ అయితే ఆ మంత్కి సంబంధించి మాకు పుట్ సెల్లింగ్ ద్వారా వచ్చిందో ఆ లాస్ని రికవర్ చేస్తూ కొంత లాజిక్ని అప్లై చేస్తూ ఇంకొక పుట్ని, నెక్స్ట్ మంత్లో ఉన్న పుట్ని సెల్ చేసి ఇంకొంత టైంని ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉంటాం. ఓకే, మనం ఫైనల్లీ డెలివరీకి తీసుకున్నాం స్టాక్స్ని, దెన్ అప్పుడు ఏం జరుగుతుంది? మీకు ఇందాకనే మల్టిపుల్ టైమ్స్ చెప్పాను, మన డీమ్యాట్ అకౌంట్లో ఉన్న స్టాక్స్ని మనం ప్లెజ్ చేయొచ్చు, తాకట్టు పెట్టచ్చు. అలా తాకట్టు పెడితే మనకి మనీ అనేది బ్రోకర్ ప్రొవైడ్ చేస్తారు. ఆ మనీని కూడా మనం ఆప్షన్ సెల్లింగ్కి ఫండ్ చేయొచ్చు. కంప్లీట్ మనీని మనం యూజ్ చేయొచ్చా? లేదు. ప్లెజ్ చేస్తే వచ్చే డబ్బుల్లో కొంత పర్సెంట్ యూజ్ చేయాలి అండ్ క్యాష్ కాంపోనెంట్ అని అది ఇంకొక పర్సంటేజ్ యూజ్ చేయాలి. రూల్స్ అన్ని కూడా ప్లెడ్జింగ్ రిలేటెడ్గా చేసే డెడికేటెడ్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పటికి ఇలా గుర్తుంచుకోండి, మనం ఏ స్టాక్స్ రిలేటెడ్గా అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో, మనీ పెడుతున్నామో, అండ్ మనం అలా ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ స్టాక్స్ కొంతే పెరుగుతున్నాయి అనుకోండి, 5% 6% అలా పెరుగుతున్నాయి, కానీ మీరు 10% 20% దూరంలో ఉన్న కాల్ని సెల్ చేస్తుంటే స్టాక్స్ పెరుగుతూ ఉంటే మీకు వచ్చే గెయిన్ ప్లస్ ఆ కాల్స్ ఎలాగో అవుట్ ఆఫ్ ద మనీలో ఎక్స్పైర్ అవుతుంటాయి కాబట్టి అందులోనూ మీకు గెయిన్ వస్తుంటుంది. ఆ కాల్స్ని సెల్ చేయడానికి మీరు ఎగ్జిస్టింగ్ ఉన్న స్టాక్స్ని ప్లెజ్ చేసి ఆ డబ్బుల్లో కొంత పోర్షన్ యూజ్ చేస్తుంటారు కాబట్టి ఇన్ రియాలిటీ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నది ఏంటి, మనం పెడుతున్న డబ్బుల మీద, కానీ ఆ డబ్బుల్లో కొంత పోర్షన్ ఎగ్జిస్టింగ్ ఉన్న స్టాక్స్ నుంచే మనకి ఫండ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఓవరాల్ రిటర్న్స్ అయితే మనకి పెంచుతుంది. ఇఫ్ అలా కాకుండా స్టాక్ డౌన్ సైడ్కి ఫాల్ అయితే మనం సెల్ చేసిన కాల్ ద్వారా మనకి రెగ్యులర్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది అండ్ ప్లెజ్ చేసిన మనీని యూజ్ చేసి ఈ స్ట్రాటజీని కానీ ఇతర రెగ్యులర్ ఇన్కమ్ స్ట్రాటజీస్ని కానీ మనం ఎంప్లాయ్ చేస్తుంటాం కాబట్టి మేబీ ఎగ్జాక్ట్గా కవర్ అవ్వకపోవచ్చు, స్టాక్ చాలా ఎక్కువగా పడిపోతే వీటి ద్వారా వచ్చేది మనకు కవర్ అవ్వకపోవచ్చు. బట్ మనం ఇన్వెస్ట్ చేసిన ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్న స్టాకే అయితే అంత ఈజీగా 30-40% ఓవర్ ద పీరియడ్ మనకి పడిపోదు. ఐ హోప్ ఇది మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. కానీ గుర్తుంచుకోండి, క్యాష్ సెక్యూర్డ్ పుట్ కానీ కవర్డ్ కాల్ కానీ విన్న వెంటనే చేయొద్దు. ఇవన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక 6 months తీసుకోండి, లేదంటే మినిమం 4 months అయినా, 4 ఎక్స్పైరీస్ అయినా సరే అది పేపర్ ట్రేడ్ చేసి దాని ద్వారా మీకు ఎలాంటి రిటర్న్స్ జనరేట్ అవుతున్నాయి అనేది ఒకసారి గమనించండి. అండ్ ఈ ప్లెడ్జింగ్ యాక్టివిటీ గురించి క్లారిటీగా తెలుసుకోవాలి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ అన్నెసరీగా ఇక్కడ మనం తప్పులు చేసామంటే మన మీద వడ్డీల భారం కూడా పడుతూ ఉంటుంది. అండ్ అలాగే అన్ని స్టాక్స్ని ఫోకస్ చేయొద్దు, చాలా కొద్ది స్టాక్స్ని, ఎస్పెషల్లీ మేమైతే ఎఫ్ఎన్ఓలోని అన్ని స్టాక్స్కి ఇది అప్లై చేయం. చాలా కొద్ది స్టాక్సే ఏవైతే మేము ప్యూర్గా అండర్స్టాండ్ చేసుకోగలమో అండ్ అది అక్కడి నుంచి ఫాలో అవుతున్నా ఏం పర్లేదు, అది డీమ్యాట్ అకౌంట్లో ఉంటే ఒక టైంకి ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయని ఒక క్వాలిటీ ఉన్న స్టాక్స్లోనే మేము ఈ స్ట్రాటజీస్ని ఎంప్లాయ్ చేస్తుంటాం. కాబట్టి ఫండమెంటలీ మీకు ఐడియా ఉంది వాటి బిజినెస్ రిలేటెడ్గా, అది ఫాలో అవుతున్నా మీరు భయపడరు అనుకునే స్టాక్స్ అండ్ టెక్నికల్గా కూడా అట్లీస్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇలా వెళ్తే ఇక్కడ వరకు మనకి ఎడ్జ్ ఉంటుంది అనుకున్న స్టాక్స్, కొంత టెక్నికల్ లెవెల్స్ తెలిసిన స్టాక్స్ని, ఎఫ్ఎన్ఓలో ఉన్న స్టాక్స్ని ఈ స్ట్రాటజీ కోసం సెలెక్ట్ చేయండి అండ్ స్పెక్యులేటివ్ స్టాక్స్ని అవాయిడ్ చేయండి. లైక్ ఈ రీసెంట్ డేస్లో చాలా స్టాక్స్ ఎఫ్ఎన్ఓలో ఉన్న స్టాక్స్ చాలా హైగా వోల్టైల్గా మూవ్ అవుతున్నాయి కదా, ఎగ్జాంపుల్ జీ ఎంటర్టైన్మెంట్. సో ఇలాంటి స్టాక్స్లో ఈ స్ట్రాటజీస్ని ఎంప్లాయ్ చేయకపోవడమే బెటర్. సో ఇది ఓవరాల్ స్ట్రాటజీ గురించి అండ్ మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్. ఫైనల్లీ ఈక్విటీ సిరీస్ గురించి మాట్లాడతాను. స్ట్రాటజీస్ని చెప్పి ఇది కూడా ఒక కార్తీక దీపం సీరియల్లా రన్ చేయాలంటే చాలా టైం అయితే మనం రన్ చేయొచ్చు. కాకపోతే మాట్లాడడానికి కూడా పర్సనలీ ఇలా ఇంత ఎనర్జీని పెడుతూ ఈవెన్ ఈ టైంలో కూడా వీడియోని రికార్డ్ చేస్తూ ఇలా చెప్పడానికి కూడా పర్సనల్గా మేము ఫాలో అవుతున్న స్ట్రాటజీస్ ఇక ఉంటే నాకు తెలిసి ఒక 2 or 3 ఉంటాయేమో. సో అది కూడా లాస్ట్లో నేను ఈ వీడియోస్ అన్ని ఎండ్ అవుతున్న పాయింట్లో నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. అసలు ఎవరు ఏ స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలని ఇంకొక వీడియో చేస్తాను. బికాస్ మేబీ ఇన్ని స్ట్రాటజీస్ వరుసగా చెప్తుండేసరికి అసలు ఎప్పుడు ఏ స్ట్రాటజీ వాడాలని అని కొంత కన్ఫ్యూజ్ కూడా అయ్యిండొచ్చేమో. కాకపోతే ఈక్విటీ సిరీస్కి మాత్రం నేను అనుకుంటున్నది ఒక 3 to 4 వీడియోస్ అయినా బ్యాకప్ ఉంచుకోవాలని. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి వీక్ కూడా ఎప్పుడైతే వీడియో పెట్టాల్సి వస్తుందో, లైక్ సాటర్డే ఉంటుందో, ఎగ్జాక్ట్గా దానికి ముందు రికార్డ్ చేస్తున్నాను ప్రతి వీడియో కూడా. సో అలా కాకుండా నాకు కొంత టైం ఉంటేనే మేబీ కొన్ని వీడియోస్కి 2 weeks కూడా టైం తీసుకుంటే ఇంకా బెటర్గా కంటెంట్ వస్తుందేమో. సో ఎవ్రీ వీక్ ఆ వీక్కే రికార్డ్ చేయాలనుకుంటే కంటెంట్ కూడా కొంత కాంప్రమైజ్ అవుతుందేమో అని ఈక్విటీ సిరీస్కి మాత్రం అట్లీస్ట్ ఒక 4 వీడియోస్ అయినా, మినిమం ఒక 4 వీడియోస్ బ్యాకప్ ఉంచుకొని అప్పటి నుంచి వీడియోస్ని అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తాను. మహా అయితే ఇంకా 3 ఉంటాయేమో.
ఇంకా అంతకు మించి చేయడానికి కూడా ఏం లేవు. స్ట్రాటజీసే చెప్పాలంటే ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. సో జస్ట్ వీడియో కోసం ఈ వీడియోలో ఈ స్ట్రాటజీ మాట్లాడుతున్నాం, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి. కానీ పర్సనల్గా మేము అవి యూజ్ చెయ్యం. ఈవెన్ ఇప్పుడు మాట్లాడుకున్న ఈ కవర్డ్ కాల్ ఉందా, ఇది కూడా ఫ్యూచర్స్ని యూజ్ చేసి చేస్తుంటారు, ఆప్షన్స్ని యూజ్ చేసి కూడా చేస్తుంటారు. వాటికి వివిధ నేమ్స్ ఉన్నాయి. అవి మేము ప్రాక్టీస్ చేసాం కానీ వాటి ద్వారా మాకు అంత అడ్వాంటేజ్ అయితే అనిపించలేదు. ఈవెన్ ఇక్కడ మాట్లాడిన ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా మేము డిఫరెంట్ వేరియేషన్స్లో ట్రై చేసాం. ఫైనల్గా మాకు ఏవి బెటర్ అనిపించాయో మేము ఆ వేరియేషన్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం. ఐ హోప్ మీకు అర్థమైందని. సో ఇంకెక్కువ వీడియోస్ అయితే లేవు మన ఎఫ్ఎన్ఓ రిలేటెడ్గా, మహా అయితే ఇంకా 3 ఉంటాయి. దాని తర్వాత ఈక్విటీ సిరీసే. బట్ ఈక్విటీ సిరీస్ రిలేటెడ్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని వాటి రిలేటెడ్గా ఒక వీడియో చేస్తాను. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.